శ్రీకాకుళం జిల్లా పాలాస విద్యాసంస్థ ఎదుట ఏఐఎస్ఎఫ్ ధర్నా నిర్వహించింది. కనీస అనుమతులు లేకుండా అధికారుల కళ్లు కప్పి గత కొన్నేళ్లుగా బహటంగా నడుపుతున్నట్లు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. అనుమతులు లేని పాఠశాలలో విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, పుస్తకాలు విక్రయం చేయకుండా ప్రభుత్వ నిబంధనలను బేఖతారు చేస్తూ ఇష్టారాధ్యంగా స్కూల్ నడుపుతూ పిల్లల జీవితాలతో ఆట్లాడుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిహెచ్ రవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. మరి పలాసలో ఉన్నటువంటి జేవై విద్యా సంస్థలకు ఎటువంటి అనుమతులు లేవు. మరి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఫీజు దోపిడీలు ఇష్టానుసారంగా చేస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు కనీసం స్పందించడం లేదు. మరి అటుపక్క నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి పక్కా నిబంధనలు పాటించాలని చెప్తూ